Hi everyone, I am Dr. Bhavnika Madri, consultant at Harika ENT Care Hospitals, Vanasthalipuram. So, ఈ రోజు మనం ఫారెన్ బాడీస్ ఇన్ నోస్ గురించి తెలుసుకుందాం. సో ముక్కులో ఎటువంటి ఫారెన్ బాడీస్ మనం డైలీ ఓపీ బేస్ లో చూస్తామంటే యూజువల్ గా చిన్న పిల్లల్లోనే ఎక్కువ చూస్తాము. ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు ఆడుకుంటూ గానీ తింటూ గానీ ఏదో ఒకటి వాళ్ళు టేస్ట్ కోసం ఇక్కడ ముక్కు దగ్గరలో ఉంటది కాబట్టి ముక్కులో పెట్టేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తినేవి అవ్వచ్చు, అవి ఆడుకునేవి అవ్వచ్చు. మోస్ట్ కామన్ ఏంటి అంటే క్రేయాన్స్ కానీ పెన్సిల్స్, డ్రాయింగ్ చేసే క్రేయాన్స్, ఎరేజర్స్ అండ్ థర్మకోల్ బాల్స్, దీంతో పాటు ఈ గ్రౌండ్ నట్, వేరుశనగ గుళ్ళు, దానిమ్మ గింజలు అండ్ బ్లూబెర్రీస్, ఇట్లాంటివన్నీ తినేవన్నీ ఇట్లా ముక్కులో పెట్టేసుకుని ఉంటారనమాట. అండ్ దీంతో పాటు బీడ్స్, ఇవి కూడా ముక్కులో వాళ్ళు పెట్టేసుకుంటారు. సో ఇలాంటి ఫారెన్ బాడీస్ అనేవి మనం నార్మల్ గా పిల్లల్లో చూస్తాము. సో ఫస్ట్ పేషెంట్ ని తీసుకురాగానే మనం నోస్ ఎగ్జామిన్ చేసి ఎయిదర్ వి విల్ రిమూవ్ దట్ విత్ ఫారెన్ బాడీ హుక్ అని ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో ఆ హుక్ తోని మనం రిమూవ్ చేసేస్తాం అనమాట. సో అండ్ కొన్ని కేసెస్ లో ఏంటి అంటే ఈ సీడ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒకటి కన్నా 2-3 లోపల పెట్టేసుకుంటారు. సో ఎవ్రీ టైమ్ నోస్ ఫారెన్ బాడీస్ అనేవి మనం వన్స్ ఫారెన్ బాడీ రిమూవ్ చేసినాక మళ్ళీ నోస్ చెక్ చేసుకోవాలి ఇమీడియట్ గా. వాళ్ళు 2-3 ఎట్ ఏ టైం పెట్టేసుకుంటారు అనమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే ఇట్లా ఫారెన్ బాడీస్ నెగ్లెక్ట్ చేస్తామో, చాలా రోజుల వరకు తెలీదో, వాళ్ళు ఎప్పుడో పెట్టేసుకుంటారు పేరెంట్స్ చూడకుండా. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆఫ్టర్ 1 week to 10 days ఫౌల్ స్మెల్లింగ్ నేసల్ డిశ్చార్జ్ తోని పేషెంట్స్ అనే వాళ్ళు వస్తారనమాట. ఎప్పుడైతే ఈ యూనిలేటరల్ ఏ ముక్కులో పెట్టుకుంటారో అదే ముక్కులో యూనిలేటరల్ ఫౌల్ స్మెల్లింగ్ నేసల్ డిశ్చార్జ్ తోని పిల్లలు 1 to 5 years ఏజ్ పిల్లలు, చిన్న పిల్లలు మనకి ప్రెజెంట్ చేస్తారో కంపల్సరీ ఫారెన్ బాడీ అనేది మన ఫస్ట్ డయాగ్నోసిస్ లోకి వస్తుంది అనమాట. సో ఈ లాంగ్ స్టాండింగ్ అక్కడ ఉండిపోవడం వల్ల అలాంటి కేసెస్ మనం ఎండోస్కోపిక్ గైడెన్స్ తో చేస్తాము. కొన్నిసార్లు ఈ లాంగ్ స్టాండింగ్ ఫారెన్ బాడీ అక్కడే ఉండిపోవడం వల్ల దాని చుట్టూ గ్రాన్యులేషన్, అంటే అక్కడ ఉండిపోవడం వల్ల ప్రెషర్ వల్ల గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అయిపోవడం, కొన్ని రోజులకి ఇంకా చాలా రోజులు డిలే చేస్తే కనుక రైనోలిత్ లాగా ఒక హార్డ్ స్టోన్ లాగా దాని చుట్టూ ఫామ్ అయిపోతాయి అనమాట. సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ నెగ్లెక్టెడ్ ఫారెన్ బాడీ వల్ల. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఒకటి విజువలైజేషన్, కొన్నిసార్లు నెసెసరీ అయితే మనం ఎక్స్రే కూడా చేసి అవి ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. కొన్ని కేసెస్ లో ఈ రైనోలిత్ అలాంటివి మనకి ఎక్స్రేలో కనిపిస్తాయి అనమాట. సో దిస్ ఈస్ హౌ వి ట్రీట్ ద ఫారెన్ బాడీస్ రిలేటెడ్ టు నోస్.